సుడిగాలి సుధీర్ ఎలాంటి వ్యక్తి? తన పని తాను చూసుకుంటాడు, వస్తాడు, కామెడీ చేస్తాడు, వెళ్ళిపోతాడు. అలాగే బయట వాళ్ళు కూడా ఆయన మీద కామెడీ చేస్తే తీసుకుంటాడు, నవ్వుతాడు. దేన్ని సీరియస్‌గా తీసుకోడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. ఆ కాంట్రవర్సీ ఏంటి అనేది చెప్తాను. దానికంటే ముందు ఇంతకుముందు ఇంకొక వ్యక్తి ఒక అమ్మాయి శ్రీముఖి. ఈవిడ కూడా ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంది. అది కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ అందరికి ఒక క్లారిటీ అయితే వస్తది. అప్పట్లో శ్రీముఖి ఒక సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడిన మాటలేంటంటే రామ్ లక్ష్మణులు ఫిక్షనల్, ఇక్కడ మన రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఒరిజినల్ అని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో పెద్ద కాంట్రవర్సీగా మారింది. దాని తర్వాత శ్రీముఖి కూడా అపాలజీస్ చెప్పడం అయితే జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి వివాదమే మన సుడిగాలి సుధీర్కి చుట్టుకుంది. అదేంటంటే ఒక జీ తెలుగులో కండక్ట్ చేస్తున్న ఒక షోకి పాత హీరోయిన్ రంభా గారు వస్తారు. అలాగే మన సుడిగాలి సుధీర్ చిరంజీవి పాత్రలో ఉంటాడు. ఎదురుగా ఒక నంది బొమ్మ ఉంటుంది, మన శివుడి దగ్గర ఉంటది కదా, ఆ నంది బొమ్మ మీదకి చెవులు ఉంటాయి కదా, ఆ చెవుల మీద చేయి పెట్టి ఇలా ఇలా చూస్తే అటువైపు చూస్తే హీరోయిన్ రంభ కనిపిస్తుంది. దాన్ని చూసి చాలా మంది ఇబ్బంది పడ్డారు. మా హిందూ దేవుల్ని ఇంత దారుణంగా అవమానిస్తారా అని సుధీర్ పైన తీవ్రమైన విమర్శలు అయితే చేయడం జరిగింది. ఆయన ఇంకా స్పందించలేదు. స్పందించి అపాలజీస్ చెప్తే ఈ కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ వేయాలని చాలా మంది చూస్తున్నారు. సో అది అసలు విషయం. ఆయన చేసిన ఒక ఈవెంట్లో అది కూడా ఇంతకు ముందు చిరంజీవి గారు చేసిందే, కానీ ఇప్పుడు ఎందుకు సుధీర్ మీద పడ్డారు అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. ఆయన చేసింది తప్పే. మన హిందూ దేవుల్ని ఇలా కించపరచడం అనేది చాలా రాంగ్. కాబట్టి ఆయన తొందరగా స్పందించి సారీ చెప్తే దీనికి ఎండ్ కార్డ్ వేయాలని చాలా మంది చూస్తున్నారు. సో ఇది అసలు విషయం. మరి సుధీర్ చేసిన దానిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.